వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ నేటి నుంచి 2 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇక రేపు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పులివెందులకు వెళ్లనున్నారాయన. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని ఘాట్ దగ్గర ప్రత్యేక ప్రార్థనలో జగన్ పాల్గొనున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ నేటి నుంచి 2 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పులివెందులకు వెళ్లనున్నారాయన. ఇక వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని ఘాట్ దగ్గర ప్రత్యేక ప్రార్థనలో జగన్ పాల్గొనున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. భాగ్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు సాయంత్రమే కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల తన సొంత నివాసానికి చేరుకున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే పార్టీ నాయకులు షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రము 3:30 బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరి సాయంత్రం 5:10 పులివెందులు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇంటికి వెళ్లేటటువంటి పరిస్థితి ఉంది. అయితే సాయంత్రం 5:30 నుంచి స్థానికులకు అందుబాటులో ఉండే విధంగా కూడా మాజీ ముఖ్యమంత్రి షెడ్యూల్ ను తయారు చేసుకోవడం జరిగింది. అనంతరం రేపు ఉదయం వైఎస్ రాజశేఖర రెడ్డి అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకొని రేపు ఉదయం 6:45 పులివెందుల నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇడుపులబాయికి చేరుకొని అక్కడ 7:30 నుంచి వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రార్థనలో దాదాపు 8:15 వరకు ఈ ప్రార్థనల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు తన కుటుంబ సభ్యులు కూడా పాల్గొనేటటువంటి పరిస్థితి ఉంది. ఈ జయంతి ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతికి సంబంధించి ఘాట్ లో జరిగేటువంటి ప్రత్యేక ప్రార్థనల అనంతరము రోడ్డు మార్గం ద్వారా 8:40 పులివెందుల్లో ఉన్నటువంటి తన క్యాంపు కార్యాలయానికి చేరుకునేటువంటి పరిస్థితి. అయితే ఈ క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తర్వాత అనంతరము 9:30 నుంచి సాయంత్రము 3:30 స్థానికులతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అలాగే ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసేటువంటి పరిస్థితి ఉంది. అంటే క్యాంప్ ఆఫీస్ లో వీళ్ళందరికీ కూడా స్థానికులతో పాటు ఇతరులకు కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రము 3:30 క్యాంప్ ఆఫీస్ లో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కలిసేటువంటి పరిస్థితి కూడా స్థానికులకు అవకాశం అయితే కల్పించేటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడి నుంచి అనంతరము సాయంత్రం ఈ 3:30 నుంచి అందుబాటులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం అనంతరము బాగరాపురంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ చేరుకున్న అక్కడి నుంచి బెంగళూరుకి ప్రత్యేక హెలికాప్టర్ వెళ్ళేటటువంటి పరిస్థితి. అయితే ఈ వీటికి సంబంధించి ఈ 2 రోజుల పర్యటనకు సంబంధించి సంబంధిత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏర్పాటు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వైఎస్ఆర్ ఘాట్ లో రేపు జరిగేటటువంటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి 76వ జయంతి పురస్కరించుకొని అక్కడ ఏర్పాట్లు కూడా స్థానిక నాయకులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఏర్పాట్లు కూడా చేసేటటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఈ 2 రోజుల పర్యటనకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కడప జిల్లాకు చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకు సంబంధించిన భద్రత పైన కూడా ఆ జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.